14వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకున్నాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, సంసోను జీవితాన్ని మనము ఈ సమయంలో చూద్దాం. సంసోను యొక్క తండ్రి పేరు మానోహ. 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఆ పేరును మనం అక్కడ చూడగలం. సంసోను ఇశ్రాయేలీయుడు. 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేక ఉండెను. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు. ఆ 12 మందిలో ఒక కుమారుడు దాను. ఈ దాను గోత్రానికి చెందినటువంటి వాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో దాను వంశస్థుడు అని మనము చదువుకుంటాం. ఇశ్రాయేలీయుడు, అలాగే దాను వంశమునకు చెందినటువంటి వాడు. అతని తండ్రి పేరు మానోహ అని మనము చూసాం. అతని భార్య పేరు ఏమిటో ఈ అధ్యాయంలో మనము చూడము. అతని భార్య గొడ్రాలు. అయితే దేవుని దూత ఆమె దగ్గరికి రావడం, నీవు గర్భవతి అయి కుమారుని కంటావని చెప్పడాన్ని మనము 3వ వచనములో మనం చూస్తాం. ఏది ఏమైనా సంసోను ఒక ఇశ్రాయేలీయుడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. దాను గోత్రానికి చెందినటువంటి వాడు అని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. అతని యొక్క తండ్రి, అదేవిధంగా తల్లి ఇద్దరూ కూడా దేవుని పట్ల భయభక్తి కలిగినటువంటి వారు. ఎలా చెప్పగలము భయభక్తి కలిగిన వారము అంటే, దేవుని దూత సంసోను యొక్క తల్లికి ప్రత్యక్షమై తల్లితో మాట్లాడుతుంది. నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగుకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి ఎద్దుకు వచ్చి, దేవుని దూత సంసోను యొక్క తల్లితో మాట్లాడాడు. ఇప్పుడు తండ్రి గారు లేరు కనుక ఆ తల్లి ఆ విషయాన్ని భర్తకి చెప్పింది. అప్పుడు ఆ భర్త గారు ప్రార్థన చేస్తాడు. సంసోను యొక్క తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, అదేవిధంగా దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారు అని నేను చెప్పాను కదా. వారు ప్రార్థనా పరులని, ఆయన యందు భయభక్తి కలిగిన వారని ఎలా చెప్పగలమంటే,
భార్య చెప్పిన తర్వాత మానోహ ప్రార్థన చేస్తాడు. చూడండి 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, ప్రార్థనాపరులైనటువంటి తండ్రిగా తల్లిగా మనం ఇక్కడ గుర్తిస్తూ ఉంటున్నాం. అలాగే ఆయన యందు భయభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థన చేశాడు? మేము ఆ బిడ్డకి, పుట్టబోయే బిడ్డకి ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ప్రార్థన చేశాడు. పుట్టబోయే బిడ్డకి మేము ఏమేమి చేయాలో దానిని మాకు నేర్పుము. ఆ మాటల ద్వారా వారి భయభక్తి కనిపిస్తుంది. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దూతని మరలా పంపించాడు. భార్య పొలంలో ఉన్నప్పుడు పంపించాడు. ఆ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేస్తుంది. తన భర్తని ఆ దూత దగ్గరికి తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ తండ్రి గారు, సంసోను తండ్రి గారు దేవుని దూతతో మాట్లాడుతున్నాడు 12వ వచనంలో. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, వీళ్ళు ఏమని దేవునికి ఏమని ప్రార్థన చేశారో చూసాం. అలాగే దూతను దేవుడు మరలా పంపించినప్పుడు ఆ దూతతో ఆ తండ్రి అయినటువంటి మానోహ ఏమంటున్నాడు? ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుము. ఈ విధంగా వారి ప్రార్థనా జీవితం వారు మాట్లాడినటువంటి ఈ మాటల వలన మనకేం అర్థమవుతుందంటే, భయభక్తి కలిగినటువంటి వారు సంసోని యొక్క తల్లిదండ్రులు. మనం 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, సంసోను ఆ విధంగా పెరిగాడు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. 2వ వచనం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా. ఎవరిని చూస్తాడట? ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూశాడట. ఇతను ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నాం? ఇతను ఇశ్రాయేలీయుడు, దాను గోత్రానికి చెందినటువంటి వాడు. తల్లి గర్భములో పడినది మొదలుకొని ఆ దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు. ఆ పుట్టినప్పటి నుంచి భయభక్తి కలిగినటువంటి తల్లిదండ్రుల చేత చక్కగా పెంచబడినటువంటి వాడు. అయితే ఇక్కడ ఎవరిని చూశాడట? ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాడట. ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి కుమార్తెలలో ఒకతను చూశాడని కాదు, ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎవరిని చూశాడట? ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాను. ఫిలిష్తీయులు ఎవరు? వారు ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఫిలిష్తీయులను కాదు. ఇశ్రాయేలీలకు దేవుడు సున్నతి చేసుకోమని చెప్పాడు. ఫిలిష్తీయులు సున్నతి లేనటువంటి వారు. మొదటి సమూయేలు గ్రంథములో మనకి గొల్యాతు కనిపిస్తాడు కదా, బాగా తెలిసినటువంటి వ్యక్తి.
గొల్యాతుతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవునిని తిరస్కరించుచున్నాడని దావీదు గారు మాట్లాడతాడు. అంటే గొల్యాతు ఎవరు? సున్నతి పొందనటువంటి ఫిలిస్తీయుడు. ఇప్పుడు సంసోను ఎవరిని చూశాడంట? ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకరిని చూశాడు. చూడడం తప్పేమీ కాదు, దేవుడు కన్నులు ఇచ్చింది చూడడానికే, చూడడము తప్పేమీ కాదు. కానీ ఆ చూపు ఏ చూపు మనం చూద్దాం. చూడండి, 2వ వచనంలో ఏమంటున్నాడు? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చాడు. అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని అని చెప్పి, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా. చూడడం తప్పు కాదు, మామూలుగా చూడడం తప్పు కాదు. కానీ ఏది తప్పు? చూసిన తర్వాత, కళ్ళతో పైరూపాన్ని చూసిన తర్వాత ఆ పైరూపానికి ఆకర్షితుడై నేను ఇశ్రాయేలీయుడను, దాను గోత్రానికి చెందినటువంటి వాడను, దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడను, నేను ఇశ్రాయేలీయుడను కనుక ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి కుమార్తెలలో ఒకతినే మాత్రమే చేసుకోవాలి అని మర్చిపోవడం తప్పు. మర్చిపోయి శత్రువులైనటువంటి, అదేవిధంగా సున్నతి పొందని ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒక కుమార్తెని నాకు వివాహం చేయమని అడగడము, అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. దేవుని చిత్తం ఏమిటి అంటే, సంసోను ఇశ్రాయేలీయుడు కనుక ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెనే చేసుకోవాలి. చూడండి, ఆ మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అలాగే యెహోషువ పుస్తకము 23వ అధ్యాయము 12 మరియు 13వ వచనాలను మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలనే వివాహము చేసుకోవాలి. ఇశ్రాయేలీలు కానటువంటి వారిని వివాహము చేసుకొనకూడదు. సంసోను ఇశ్రాయేలీయుడు కనుక ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి అమ్మాయిలలో ఒక అమ్మాయిని వివాహము చేసుకోవడము అనేది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తము అని తనకు తెలుసు. తనకు తెలిసిన కూడా సంసోను ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒక కుమార్తెని చూశాడు. అంటే ఆ కుమార్తె పై రూపాన్ని చూశాడు.
ఈ సమూయేలు గారు దావీదును ఎన్నుకునే ఆ సందర్భంలో దేవుడు ఒక మాట పలికాడు. చూడండి, 1వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక్కడ సంసోను దేవుని చిత్తం ఏమిటి సంసోను యొక్క జీవితంలో అంటే, సంసోను అమ్మాయి యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టాలి. అది దేవుని చిత్తం. అయితే సంసోను అమ్మాయి యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టలేదు. దేన్ని లక్ష్య పెట్టాడు? అమ్మాయి యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఒకవేళ ఆ అమ్మాయి సుందరమైనటువంటి స్త్రీగా కన్యకగా కనిపించి ఉండవచ్చు. శరీర సంబంధమైన అందానికి ఆకర్షితుడైపోయాడు సంసోన్. ఇది ఇతని వ్యక్తిగత కోరిక. ఇది పై రూపాన్ని లక్ష్య పెట్టడం దేవుని చిత్తం కాదు. ఆయన చిత్తం ఏంటంటే హృదయాన్ని లక్ష్య పెట్టడం, హృదయపు అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెట్టడం. చూడండి, 1వ పేతురు 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియో మృదువైనట్టియోనైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇది దేవుని చిత్తం. కానీ సంసోను ఈ హృదయపు అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెట్టలేకపోయాడు. పై రూపాన్ని అనగా శరీర సంబంధమైన ఆ సుందర రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒక కుమార్తెను చేసుకోవడం దేవుని చిత్తం కాదు, అతని వ్యక్తిగత కోరిక. అది అతడు శరీర సంబంధమైన ఆకర్షణకు గురి కావడం. అది పై రూపాన్ని లక్ష్య పెట్టడం అనేది దేవుని చిత్తము కాదు. హృదయపు అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెట్టడమే దేవుని యొక్క చిత్తము. చూడండి, 1వ తిమోతి 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకువయో స్వస్థ బుద్ధియో గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని
చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ కూడా హృదయపు అంతరంగ స్వభావాన్నే దేవుడు లక్ష్య పెడతాడు అని పౌలు గారు ఇక్కడ రాశాడు. కానీ ఈ విషయంలో సంసోను పొరపాటు చేశాడు. ఈ ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకరిని చూసినప్పుడు ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు అని తెలిసినప్పటికీ కూడా ఆ భయరూపాన్ని లక్ష్య పెట్టినట్లుగా దేవుని చిత్త ప్రకారంగా కాకుండా తన వ్యక్తిగత కోరికకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఆది కాండంలో హవ్వను కూడా చూస్తాం. హవ్వ కూడా ఏం చేసింది? ఆ పండుని చూసింది. ఆ పండు ఎలా ఉందంట? చూచినప్పుడు పండు ఎలా ఉందంట? ఆ పండు కన్నులకి ఎలా కనిపించిందంట? చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనదియో నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. హవ్వ కన్నులకు ఆ పండు ఎలా కనిపించిందంట? అందంగా కనిపించింది. అందంగా కనిపించిన దేవుడు ఈ పండును తినవద్దు అని చెప్పాడు. కనుక ఈ పండును నేను తినకూడదు అని తినకుండా ఉండాల్సింది. కానీ ఏమైందో మనందరికీ కూడా తెలుసు. ఆ పండును తీసుకున్నది తిన్నది. అంటే దేవుని ఆజ్ఞ ఒకవైపు ఉన్నా ఆ కన్నులకి అందంగా కనిపించడము ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. అందంగా కనిపించిన ఆ పండును తీసుకొని తిన్నది. దాని ఫలితమే ఆమె గర్భ వేదన హెచ్చించబడినట్లుగా, వేదనతో పిల్లలు కన్నట్లుగా మనము చూస్తాం. అలాగే లోతు కూడా, మనందరికీ తెలుసు, అబ్రహాము లోతు, వీళ్ళిద్దరికీ పశువులు ఉన్నాయి. కనుక అబ్రహాంకి పశువులు ఉన్నాయి, లోతుకి పశువులు ఉన్నాయి. ఆ స్థలం సరిపోని కారణం చేత ఇద్దరి పశువుల కాపర్లకి గొడవైనప్పుడు అబ్రహాం గారు, లోతు, ఇద్దరికి గొడవ ఎందుకు, నీకు ఏ స్థలం కావాలో కోరుకో, నువ్వు ఏ స్థలాన్ని కోరుకుంటావో నువ్వు కోరుకున్న తర్వాత నేను కోరుకుంటాను అని ఆ పెద్దనాన్న అయినటువంటి ఆ అబ్రహాము తన తమ్ముని కుమారుడైన లోతుకు చెప్పాడు. అప్పుడు లోతు ఏం చేశాడు? ఇప్పుడు తాను నివసించడానికి, తనతో ఉన్నటువంటి పశువులు, దాసులు, కాపరులు నివసించడానికి స్థలాన్ని కోరుకోవాలి. ఆ కోరుకునే సమయంలో లోతు ఎలా కోరుకున్నాడంటే చూడండి, 13వ అధ్యాయం, ఆది కాండము 13వ అధ్యాయము 10వ వచనం. ఆది కాండము 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. కన్నులెత్తి చూచాడు. దేన్ని చూశాడు? యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. అప్పుడు ఆ ప్రాంతం ఎట్లుంది? ఆ ప్రాంతం ఎట్లుందంటే యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. మంచిది కదా? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశం. నీళ్లు పారు దేశం అంటే పంటలు చక్కగా పండుతాయి, పశువులకు కూడా చక్కని మేత దొరుకుతుంది. అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు దుష్టులు, బహు పాపులు అన్నటువంటి విషయాన్ని చూడలేకపోయాడు. హవ్వ కన్నులకు అందంగా కనిపించడం ద్వారా దేవుని ఆజ్ఞనే మీరి ఆ అందమైన పండును తిన్నట్లుగా మనం చూసాము. అలాగే ఇక్కడ లోతు తన కన్నులకి యెహోవా తోట వలె, నీళ్లు పాలు దేశం వలె కనిపించింది మాత్రమే చూశాడు, దానికి మాత్రమే ఆకర్షితుడయ్యాడు.
అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో, వారి వలన తన జీవితం, తన కుటుంబ జీవితం ఏ విధమైన ప్రభావానికి లోబడుతుందో చూడలేకపోయాడు. తత్ఫలితంగా చాలా ఇబ్బంది పడినట్లుగా మన లోతు జీవితాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా వివాహ విషయంలో సంసోను ఆ అమ్మాయి ఫిలిష్తీయురాలు, నేను చేసుకోకూడదు అని తెలిసినా అది దేవుని చిత్తం కాదు అని తెలిసినప్పటికీ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. శరీర ఆకర్షణకి లోనయ్యాడు, పైరూపానికి లోనయ్యాడు. ఆ అమ్మాయి సుందరంగా కనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి వివేకము కలిగిన స్త్రీయా కాదా అని కూడా ఆలోచించలేకపోయాడు. మొట్టమొదటిదే అమ్మాయి ఇశ్రాయేలీయురాలు కాదు. ఇక ఆ అమ్మాయికి వివేకం ఉంటే ఏమి, వివేకం లేకపోతే ఏంటి? మొట్టమొదటనే అమ్మాయి ఇశ్రాయేలీయురాలు కాదు. స్పష్టంగా దేవుడు చెప్పాడు, నువ్వు చేసుకోకూడదని. తర్వాత సంసోను సాధారణమైన ఇశ్రాయేలీయుడు కాదు కదా, దేవునికి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వాడు. ఎన్ని తెలిసినా కూడా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టేసి శరీర సంబంధమైన ఆకర్షణకి గురి అయి ఇక్కడ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలంలో తల్లిదండ్రులదే బాధ్యత. గత ఆదివారం మనం చూసుకున్నాం కదా, అబ్రహాము ఇసాకుకు ఎవరు మాట్లాడాడు? రిబకాని. అబ్రహాము తండ్రి అయినటువంటి అబ్రహామే మాట్లాడాడు. అలాగే మనము ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు పెళ్లి విషయానికి వచ్చినా కూడా ఆ ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో కూడా ఇదే చెప్తాడు, యాకోబు నీవు కనాను కుమార్తెలలో ఎవరిని కూడా వివాహము చేసుకోవద్దు. ఇదిగో మీ మేనమామ ఉన్నాడు, మీ మేనమామ ఊరికి వెళ్ళు, కుమార్తెలు ఉన్నారు, నువ్వు మేనమామ కుమార్తెనే వివాహం చేసుకో అని చెప్పినట్లుగా మనం 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనాలలో మనం చూస్తాం. అంటే ఆ దినాలలో వివాహ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కలిగి పిల్లలకి వివాహ సంబంధాలు చూసేవారు. ఇక్కడ సంసోను ఏం చేస్తా ఉన్నాడు? తల్లిదండ్రులు చూశాడు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు? ఆమెను నాకిచ్చి పెళ్లి చేయాలి. ఇంగ్లీష్లో చూస్తే గెట్ హర్ ఫర్ మీ యాజ్ ఎ వైఫ్ అని ఉంటుంది. అది వ్యాకరణాన్ని మనం ఆలోచిస్తే అది ఒక కమాండ్ అన్నమాట. అంటే అది ఒక ఆజ్ఞది. నాకు అమ్మాయి కావాలా, మీరు తీసుకొని వచ్చి నాకు భార్యగా పెళ్లి చేయాలి అని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించాడు. ఇస్సాకు తండ్రి అయిన ఇస్సాకు కొడుకైన యాకోబుకి నువ్వు మీ మేనమామ కూతురిని చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. అది క్రమం. అది ఒక తండ్రి కొడుకుకు ఆజ్ఞాపించడం క్రమం. కానీ ఇక్కడ కొడుకు తల్లిదండ్రులకు ఆజ్ఞాపించాడు. ఏమని? ఆమెను నాకిచ్చి పెళ్లి చేయాలి. సంసోను ఈ వివాహ విషయంలో దేవుని చిత్తానికి వ్యతిరేకముగా నడుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. తన వ్యక్తిగత కోరికల ప్రకారంగా నడుచుకొనుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, 3వ వచనం, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. తల్లిదండ్రులు ప్రారంభంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒప్పుకోలేదు, ప్రశ్నించారు. నీకేం అమ్మాయి మన బంధువులలో దొరకలేదా నీకు? నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ నువ్వు లేదనుకుంటున్నావా? సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని నోరు తెరిచి చెప్పాడు.
మౌనంగా ఉండలేదు తల్లిదండ్రులు, మూగవాళ్ళలాగా ఉండలేదు తల్లిదండ్రులు. కొడుకు చూసి నాకు పెళ్లి చేయాలి అని అడిగినప్పుడు మూగవాళ్ళలాగా తల్లిదండ్రులు ఉండలేదు. ఏం చేశారు వాళ్ళు? నీకెవరు దొరకలేదా, ఆ అమ్మాయి నీకు దొరికిందా అని అడిగారు. అందుకు సంసోన్ ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైనది. సేమ్ డైలాగ్ కదా. ఈరోజు కూడా అనేకులు వేసే డైలాగ్ ఇదే. ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది, ఆ అబ్బాయి నాకు ఇష్టమయ్యాడు. సంసోన్ ఏమంటున్నాడు? ఆమె నాకు ఇష్టమైనది. ఏమి ఇష్టమైంది? ఆమె పైరూపం ఇష్టమైంది. పైరూపము ఇష్టమైంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. స్త్రీ ఏమో ఎలా ఉంది? సుందరంగానే ఉంది, కానీ ఆ స్త్రీకి ఏం లేదట, వివేకం లేదు. అలాంటి స్త్రీని దేవుడు దేంతో పోల్చాడు? పంది మొక్కున ఉన్న బంగారు కమ్మితో పోల్చాడు. పంది ముక్కున బంగారు కమ్మి ఉంటే అది ఏంటో మీరు ఆలోచించాలి. ఇక్కడ సంసోను పై రూపాన్ని చూసి నాకు ఇష్టమైనది అని చెబుతా ఉన్నాడు. గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఇది ఆజ్ఞ. ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఆజ్ఞ. అప్పుడు అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. తల్లిదండ్రులు ఏమనుకున్నారు? అయితే ఫిలిస్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. 5వ వచనాన్ని తల్లిదండ్రులకి వాళ్ళకు తెలియలేదు. అయితే ఇక్కడ సంసోనులో తప్పులు ఉన్నప్పటికీ దేవుడు సంసోను ద్వారా ఇశ్రాయేలీయులని ఫిలిస్తీయుల చేతిలో నుండి రక్షించాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం. కనుక సంసోనులో తప్పులో ఉన్న తన ఉద్దేశాన్ని మాత్రము దేవుడు ఆపలేదు. తప్పులో ఉన్నటువంటి సంసోను ద్వారానే తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నట్లుగా మనము చూస్తాము. 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, చివరికి ఎవరితో పోతున్నాడు? తిమ్నాతునకి తల్లిదండ్రులతోనే పోతా ఉన్నాడు. తల్లిదండ్రులతో పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. తర్వాత 7వ వచనం, అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. ఏం చేశాడట? అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు మొదట ఏం చేశాడు? కళ్ళతో చూచాడు. తర్వాత ఏం చేశాడు? మాట్లాడాడు. అవ్వ ఏం చేసింది? మొదట కన్నులతో చూసింది. ఆ చూపు ఎలా నడిపించింది? తీసుకొని తినేటట్లుగా నడిపించింది. అలాగే సంసోను మొదట అమ్మాయిని చూశాడు. చూసిన తర్వాత ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే తూర్పు సాంప్రదాయ ప్రకారంగా, ఈస్టర్న్ కస్టమ్ ప్రకారంగా ఎంగేజ్మెంట్ అప్పుడే మాట్లాడిస్తారు. అబ్బాయిని అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగే సమయంలోనే మాట్లాడిస్తారు. ఎంగేజ్మెంట్ కుదరకపోతే మాట్లాడించారు. ఇక్కడ సంసోను అమ్మాయితో మాట్లాడడానికి అవకాశము ఇచ్చారు అంటే అది ఎంగేజ్మెంట్ లాగా అని బైబిల్ పండితులు తెలియజేస్తారు. చూశాడు మొదట, తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. తర్వాత 8వ వచనం, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల
గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే వారు సింహపు కళేబరములలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను వెందు చేసెను. అచ్చడి పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. చివరికి సంసోను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏ అమ్మాయిని అయితే చూశాడో, ఏ అమ్మాయితో అయితే మాట్లాడాడో అదే అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసుకోవడంలో సంసోను దేవుని చిత్త ప్రకారంగా కాకుండా తన స్వంత కోరికల ప్రకారంగా శరీర సంబంధమైన ఆకర్షణకి లోనై చేసుకున్నాడు. దేవుని చిత్తానికి అంటే స్పష్టంగా తెలియజేయబడిన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాడు సంసోను. వివాహం అయింది. వివాహము అలా ఆ వివాహ సమయంలోనే ఈ సంసోను అమ్మాయి వాళ్ళ బంధువులకి ఒక విప్పుడు కథ వేశాడు. చూడండి, అక్కడ మనము 12వ వచనంలో మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఈ వెందు జరుగు 7 దినములలోగా దాని భావాన్ని నాకు తెలియజేస్తే నేను మీకు ఇస్తాను. ఒకవేళ మీరు తెలియజేయలేకపోతే మీరు నాకు ఇలా ఇవ్వాలి అని అలాగా వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. సంసోను అమ్మాయి తరపున ఉన్నటువంటి వారికి ఒక విప్పుడు కథ వేసి 7 రోజులలో ఆ విప్పుడు కథలో ఉన్నటువంటి భావాన్ని తెలియజేయాలి అని చెప్పారు. వాళ్ళకి 3 రోజులు చూశారు. ఆ కథ భావం వాళ్ళకి అర్థం కాలేదు. 7వ రోజున భార్య దగ్గరికి వచ్చి నీవు మీ భర్త ఇలాగా విప్పుడు కథ వేశాడు, అది దాని అర్థం మాకు ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్పకపోతే మీ భర్తకి మేము ఇలా ఇవి ఇవ్వాలి అంటే మరి మా ఆస్తి అంతా మాకు డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఖర్చు అవుతుంది కనుక నువ్వు ఖచ్చితంగా మీ భర్తతో మాట్లాడి నువ్వు ఆ భావం ఏంటో మాకు తెలియజేయకపోతే మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేస్తాము అని భయపించినట్లుగా మనం చూస్తాం. ఏమని చెప్పారు? నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేస్తాం, మా ఆస్తిని స్వాధీనపరుచుకొనుటకే మమ్మల్ని పిలిచితిరా అని వాళ్ళు అంటారనమాట. కాబట్టి ఈ భార్య ఏం చేస్తుంది? నన్ను నా తండ్రి ఇంటి వారిని కాల్చివేస్తారని చెప్పేసి ఈ భార్య సంసోనుని అడగడము ప్రారంభం చేస్తుంది. 7వ రోజు వాళ్ళు చెప్పాలి కదా. 7వ రోజున ఆమె 16వ వచనంలో ఆమె వారి విందు దినములు 7 అతని ఎద్ద ఏడ్చుచూ వచ్చాను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెను దానికి తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపాను. 7వ రోజున ఏం చేసింది భార్య? తొందర పెట్టేసేసరికి సంసోను ఏం చేశాడు? చెప్తే ఆమె ఏం చేసింది? ఆ కథ భావాన్ని తన జనానికి తెలియజేసిన తర్వాత ఏమైంది? వాళ్ళు వచ్చారు, సంసోను దగ్గరికి వచ్చారు. నువ్వు ఇప్పుడు కథ చెప్పావు కదా, దాని అర్థం ఇదే అని చెప్పడాన్ని మనం చూస్తాం. అప్పుడు సంసోను నా భార్యకి చెప్పాను కనుక నా భార్య వాళ్ళను మీకు తెలిసింది అని మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత సంసోను వాళ్ళకి ఇవ్వవలసినవి ఇవ్వడాన్ని మనం చూస్తాం. 20వ వచనం చూడండి, మనకు కావలసినటువంటి 20వ వచనం 14వ అధ్యాయము 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా ఏం చేశాడంట? కోపం వచ్చేసింది సంసోనికి. భార్య చెప్పింది కాబట్టి ఆ భార్య వాళ్ళకి చెప్పింది, ఈతనికి చెప్పడం, ఇతడు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడము. కోపం వచ్చేసింది సంసోనికి. కనుక సంసోను ఏం చేశాడు? తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళేమనుకున్నారు? ఈ అమ్మాయి వాళ్ళ నానేమనుకున్నాడు? కోపంతో వెళ్ళిపోయాడు, ఇంకా రాడు అనుకొని ఏం చేశారట?
అతని భార్య వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడిన. సంసోను స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశారు. దేవుని చిత్తముతో జరగని పెళ్లి, తన వ్యక్తిగత కోరికలతో జరిగిన పెళ్లి, శరీర ఆకర్షణకు లోనై జరిగిన పెళ్లి, శరీర ఆకర్షణకి లోనై జరిగినటువంటి పెళ్లి ఏమైపోయింది? మధ్యలోనే ఆగిపోయింది. కోప్పడ్డాడు, కోపంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే అంటే ఎంత కోపంతో ఇంటికి వెళ్ళిపోయి ఉంటే మరి మామ ఇక రాడు అని భావించి ఉంటాడో మనం ఆలోచించాలి కదా. చూడండి 15వ అధ్యాయంలో, కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. సంసోను కొంతకాలం తర్వాత వెళ్ళాడు. మరలా తన భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైపోయింది? అప్పటికి ఆమెకి మరొకరితో వివాహము జరిగింది. మరొకరితో ఆమె జీవనము కొనసాగుతూ ఉంది. ఈ విధంగా సంసోను యొక్క వివాహ జీవితము ముగించబడినట్లుగా మనం చూస్తాం. దేవుని చిత్తం స్పష్టంగా తెలియజేయబడిన దేవుని చిత్తాన్ని కాదని శరీర సంబంధమైనటువంటి పైరూపానికి ఆకర్షితుడై తన వ్యక్తిగత కోరికల ప్రకారంగా వివాహము చేసుకొనగా ఆ వివాహము ఈ విధంగా ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో సంసోను జీవితము ద్వారా వివాహము కానివారు నేర్చుకోవలసిన పాఠము ఏమిటి అనగా దేవుడు తన మాటలలో చాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఏమని? వివాహ విషయంలో ఆయన చిత్తమేమిటో తెలియజేశాడు. విశ్వాసి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని తెలియజేశాడు. కనుక వివాహము కానటువంటి వారు, అవిశ్వాసి, శరీర సంబంధంగా అనగా పైరూపంగా సుందరమైన కన్యకగా ఉన్న ఆ సుందర రూపానికి ఆకర్షితులు ఎంత మాత్రము కూడా కాకూడదు. అవుతే సంసోను జీవితం ఏ విధంగా అయిందో అలాగే మన జీవితాలు కూడా, వివాహం కాని వారి జీవితాలు కూడా అదే విధంగా అవుతాయి అనేది దేవుడు హెచ్చరిస్తున్నటువంటి విషయం. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము, సౌందర్యము వ్యర్థము. అలాగని చెప్పేసి శరీర సంబంధంగా అందవిహీనంగా ఉన్న వాళ్ళని చేసుకోవాలని కాదు. శరీర రూపము కన్నా ఏ రూపానికి ప్రాముఖ్యత ఇవ్వాలి? హృదయాన్ని మనం లక్ష్య పెట్టాలి. హృదయపు అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెట్టవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. ఆ స్త్రీ ఈ స్త్రీ పురుషుడు దైవభక్తి కలిగిన ఆ అమ్మాయిలా కనిపిస్తుందా? అబ్బాయిలా కనిపిస్తున్నాడా? ఈ అమ్మాయి విశ్వాసి అయినా, ఈ అబ్బాయి విశ్వాసి అయినా అని చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది దేవుని చిత్తం.
దేవుని చిత్త ప్రకారంగా చేసుకున్నప్పుడు ఇస్సాకు లాంటి జీవితం మన జీవితం అవుతుంది. అలా కాకుండా సంసోనులాగా వ్యక్తిగత కోరికలకు లోబడి చేసుకున్నప్పుడు సంసోనులాగా మన జీవితము ఉంటుంది. కాబట్టి వివాహము కానటువంటి మనమందరము కూడా ఒక ఇస్సాకు ఏ విధంగా తండ్రికి లోబడి వివాహం చేసుకున్నాడో అదేవిధంగా మనం కూడా ఆ విధంగా లోబడి వివాహము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మనమందరం ఆ విధంగా జీవించుటకు దేవుడు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మీ మాటలను చెప్పడంలో మీరు తండ్రి మీ దాసుడనైన నన్ను బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దైవ. ఇక్కడ ఉన్నటువంటి వారిలో వివాహము కానటువంటి వారి కొరకు అడుగుచున్నాను దైవ. స్పష్టముగా వివాహ విషయంలో మీ చిత్తము ఏమిటో మీరు తెలియజేశారు. కాబట్టి నాయన శరీర సంబంధమైన పైరూపాన్ని లక్ష్య పెట్టక మీ చిత్త ప్రకారంగా వివాహము చేసుకొనడంలో ఒక ఇస్సాకు వలె, ఒక యాకోబు వలె వారు నాయన ముందుకు సాగునట్లుగా సహాయమును అనుగ్రహించమని అడుగుచున్నాను దైవ. అదేవిధంగా నాయన తల్లిదండ్రులు కూడా ఒక అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పట్ల, ఒక ఇస్సాకు తన కుమారుడైన యాకోబు పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ప్రవర్తించారో, ఒక సంసోను తల్లిదండ్రులు నాయన కుమారుడికి ఏ విధంగా వద్దు అని చెప్పారో, అదేవిధంగా తల్లిదండ్రులమైనటువంటి మేము కూడా నాయన మా పిల్లల వివాహ విషయంలో వారి వలె బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులముగా ఉన్నట్లుగా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దైవ. సమయంలో నాయన విదాసుని ప్రార్థన మీరు విని జవాబుని ఇవ్వమని, ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరు నడిపించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.